మేడం తెలంగాణలో హిందూ టెంపుల్స్ పరిస్థితి ఎలా ఉంది అండ్ హిందువుల పక్షాన్ని నిలబడితే హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి, కనీసం ఇవాళ పూజ చేసుకునే హక్కు కూడా లేకుండా చేశారు, ఏమంటారు మీరు? కనీసం నన్ను హౌస్ అరెస్ట్ చేసినారయ్యా, నా కర్మ ఎందుకు తెలుసా? నన్ను కుంకుమార్చన కోసం పోనిచ్చి ఒక సామాన్య బస్తీ భక్తుడిలాగా నన్ను అక్కడ అరెస్ట్ చేసి ఏ జైల్లో పడేసింటే వాళ్లకు నాకు సమానమైన బాధ వచ్చేదని అయినా నేను ఆనందపడుతుంటే నాకు హౌస్ అరెస్ట్ చేస్తే ఆనందం రావట్లే. ఎందుకంటే ఈ హౌస్ అరెస్ట్ అంటే సుఖం, ఓపెన్ చెప్తున్నాను ఈరోజు. హౌస్ అరెస్ట్ అంటే సుఖం ఇది నాకు. కానీ అక్కడ దాకా పోయి బస్తీవాడు అమ్మవారి పూజ చేయాలని పోయి అన్యాయంగా పాపం అక్కడ పోరాడుతూ అరెస్ట్ అయినాడు. పోయి ఎక్కడ ఉన్నాడు? బొలారం జైల్లో ఉన్నాడో తెలియదు, బొలారం పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలియదు, ఐఎస్ఎన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలియదు. 5-6 పోలీస్ స్టేషన్లలో వేశారు. నన్ను కూడా అట్లా వేసి ఉంటే కనీసం నాకు న్యాయం ధర్మ పోరాటం జరిగి ఉండేదని ఆనందపడి ఉండేదాన్ని నేను. కానీ నన్ను అందు కూడా పోనీయకుండా నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు నేను కుస్తీవాడి పోయే పరిస్థితి కూడా కాదు కదా నాకు. బంజారా హిల్స్ పరిధిలో చూసుకుంటే ఒక కుంకుమ పెట్టుకున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా జస్ట్ అక్కడ ఉన్న హాస్పిటల్ కి వచ్చి బొట్టు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిరు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు ఎట్లా చేసి చూడొచ్చు తెలుసా తల్లి? మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబ్ సామ్రాజ్యం కింద చూడొచ్చు. ఇది ఔరంగజేబ్ సామ్రాజ్యం. నేను అందుకే 1,00,000 సార్లు చెప్పిన, నాయనా ఇందిరా, ఫెరోజ్, రాహుల్, ఫెరోజ్, ఈ రాజ్యము కాంగ్రెస్ హిందూ రాజ్యం కాదు స్వామి, ఇది కాంగ్రెస్ మొఘల్ రాజ్యం. ఇది తలాబ్ కట్ట దగ్గర నా ఎలక్షన్స్ కన్నా ముందు నువ్వు బొట్టు పెట్టుకొని పోలేవు తలాబ్ కట్టకి. ఇప్పుడు పోగలరు బొట్టు పెట్టుకొని, ఎవడాడ్డ మోసడో నేను చూస్తా కాబట్టి. తలాబ్ కట్ట దగ్గర నువ్వు బొట్టు పెట్టుకొని పోలేవు, కానీ బంజారాలో కూడా బొట్టు పెట్టుకొని పోలేవు అంటే ఇది ఏం దౌర్భాగ్యమో చూడు. ఇంకా నువ్వు బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి మరి వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. సో ఏంది ఇది? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏ సమాజం ఇది? ఎక్కడికి పోతుంది అసలు కదా? ఇప్పుడు నా బోటోళ్ళు కనుక మాట్లాడితే దీని గురించి లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు ఏమంటారు తెలుసా? వీళ్ళు దేవుణ్ణి రాజకీయం చేస్తున్నారు అని అంటారు. మరి రాజకీయ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు బొట్లు పెట్టుకుంటే జైళ్ళలో వేయొచ్చు. మరి ఆ ఏటిస్ట్ అది ఏ లెఫ్టిస్టా మరి కమ్యూనిస్టా ఏటిస్ట్ అది మరి? కానీ దానికోసము అంటే నేను పుట్టినప్పటి నుంచి రాజకీయ నాయకురాలని కాదు కదా. నేను హిందూగా పుట్టినా, నా పెహచాన్ ఏంది, నా గుర్తింపు ఏంది? నా పేరు మాధవీలత అంటే ఏంది? హిందూ ధర్మం నుంచి వచ్చిన పేరు. నా ధర్మానికి నేను పోరాడలేని దాన్ని, నా భాషకు పోరాడలేని దాన్ని, నా తెలంగాణకు పోరాడలేని దాన్ని రేపొద్దున ఎవరి కోసం పోరాడతా నేను? అయ్యా రాజకీయంలో వీళ్ళు కనుక ఇల్లు, బడి, గుడి, నీడ ఇస్తే ఓ బస్తీ వాడికి ఎందుకే ఆ పోరాటము? ఎవ్వడు ఏమి ఇయ్యడు కాబట్టి రోజు అమ్మోరు తల్లికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఏమని? అమ్మా నాకు ఇది లేదమ్మా, నువ్వు ఇప్పి అమ్మా, నాకు ఇది లేదమ్మా, నువ్వు ఇప్పి అమ్మ, నా కొడుకు ఉద్యోగం లేదమ్మా, నాకు బడి లేదమ్మా, బిడ్డలకు నాకు గుడి లేదమ్మా, నాకు ఆరోగ్యం లేదమ్మా అని. అమ్మవారంటే ఎవరు? ఒక ధైర్యం. నిజంగా ధైర్యం ఇచ్చే రాజకీయ నాయకులు ఉంటే రోజు పొగబోతురేమో. కానీ మేడం మరి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇలాంటివి జరుగుతున్నా కూడా మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎందుకంటే ఈ రోజు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే ఫాతిమా కాలేజీని కూడా హైడ్రా పేరుతో దాన్ని అలా నిర్లక్ష్యం చేస్తున్నారు తప్ప దానికి తొలగించే కార్యక్రమం చేయట్లే. సరేనా? నీకు మాట చెప్తా చూడు. ఊకే ఏమన్నా అంటే కేంద్రం అంటారు. నీకు కాలికి దెబ్బ తగిలితే తలకాయ ఏం చేస్తుందా? నువ్వు ఇన్ఫెక్షన్ కాల్లో ఉంటే కాల్నే రిపేర్ చేసుకోవాలా నువ్వు. రాజ్యాంగం ప్రకారము స్టేట్ లిస్టు, యూనియన్ లిస్ట్ అని 2 లిస్టులు ఉంటాయి. నువ్వు ఏం చెయ్యలేవు సెంటర్ నుంచి. కొన్ని సింపుల్ మాట చెప్తున్నా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ డబ్బులు వస్తూనే ఉన్నాయి ఇక్కడికి. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామంటే అంతే. స్టేట్ లిస్టులో నువ్వు హౌసింగ్ కానీ హెల్త్ కానీ సెంటర్ నుంచి డబ్బులు ఇవ్వగలుగుతుంది తప్ప సెంటర్ ఇందులోకి దొందుకొని హక్కు సెంటర్కి ఉండదు. నేను గొంతు ఎలుగెత్తి 1,00,000 సార్లు చెప్పిన. ఫలక్నుమాలో వెనక 250 ఇండ్లు కట్టిండ్రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి డబ్బులు తెచ్చుకొని వీళ్ళు. ఏమడిగినానయ్యా నేను? ఆ లంబాడి బస్తీలో ఉండే వాళ్ళకి పాపము మొన్న వర్షం పడితే తలలు పగిలినాయి, పైనుంచి కింద పడి కూలిపోయి. హరిచందన దాసరి ఏమడిగినాను ఆమె నేను? 30 ఇండ్లు, ఇంకా 180 ఇండ్లు ఉన్నాయి. ఎవడన్నా పోయి చూసిండ్రా? ఒకసారి రండి నాతో మీరు వస్తే గనక. మూసీ దగ్గర కమలా నెహ్రూలో ఎస్సీ బస్తీ. నేను నడిచిన రాత్రి 11:30 వరకు
16 ఇండ్లు ఒక బిల్డింగ్, 16 ఇండ్లు ఒక బిల్డింగ్. గాలి వస్తే బిల్డింగ్ ఇట్లా ఊగుతుంది. 32 ఇండ్లు అది ఇది కలిపితే కూడా నీకు ఇంకా 100 ఇండ్లు మిగులుతాయి కదా ఆడ. ఎందుకు ఇయట్లే? కట్టి 5 ఏళ్ళు అవుతుంది, ఖాళీగా పడున్నాయి, అవి కూడా అమ్ముకుంటున్నారు వీళ్ళు. ఈ పోరాటం ఎప్పటి వరకు ఉంటుంది మ్యామ్? అంటే ప్రతిసారి అంటే టెంపుల్ దగ్గరికి మేము వెళ్తున్నామన్న ప్రతిసారి ఇలాంటి అరెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఇంకా దీనికి ఒక సొల్యూషన్ రాదా? అయినా మీకు ఒకటే మాట చెప్తా తండ్రి, ప్రజలు మేల్కోవాలి. ఇది దుర్మార్గ రాజ్యం. మీకు నేను ఒక చిన్న విషయం చూపిస్తా. ఇది సియాసత్లో 2021 సియాసత్. ఎందుకు ఈ ఫోటో ఏంది తెలుసా? రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నుంచి, ఆయన 2021లో పిసిసి అధ్యక్షుడు అయ్యండి. ఆయన అప్పుడైనా పెద్దమ్మ గుడి పోయి దండం పెట్టుకున్నాడు ఆయన. ఓకేనా? ఇదే రేవంత్ రెడ్డి గారు 2022లో పెద్దమ్మ గుడిలో బలాత్కారాలు జరిగినాయని గుడి మీద కేసు లేపిండి ఆయన. దానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు సేమ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈయన ఇష్టం వచ్చినాడు వాగుతుండినా ఏం జరగలే అని చెప్పి కేసు వేసిండు రేవంత్ రెడ్డి మీద. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనిషి ఏదో 2023లో సీఎం అవ్వగానే మళ్ళీ పెద్దమ్మ గుడి పోయిండు. ఇదే పెద్ద మనిషి 2020లో పెద్దమ్మ గుడిని కూల్చొగొట్టిండు. ఇక మీరు ఆలోచించుకోండి. ఆ ప్రజలు నేనేం చేస్తా, మాదేవులతోని పోరాడతా. బస్తీ వాళ్ళు ఏం చేస్తారు? పోరాడతారు. ఈ పోరాటము ఒక గుడి గురించి కాదయ్యా. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఒకటి వాళ్ళు ప్లే చేస్తున్నారు మేడం. గుడి కోసం పోరాడుతున్నారా, 12 ఎకరాల కోసం పోరాడుతున్నారా అనేది ఇక్కడ వాళ్ళు ఎలిగేషన్ చేస్తారు. ఎవడైనా బస్తీ వాడికి 12 ఎకరాల మీద పోరాటం చేసే కోరిక ఉంటే గుడి పగలగొట్ట ముందు నుంచే పోరాడతాడు కదయ్యా. ఇదే మక్కలయ్యా క్వశ్చన్ నాకు అర్థం కాక. బస్తీ వాడికి 12 ఎకరాలు కావాలంటే 80 ఏళ్ల సంధి గమ్మున ఎందుకు కూర్చుంటాడు? స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి పోరాడతాడు కదా. గుడి కూలగొట్టేదాకెందుకు ఉందేమో అన్న ఉద్దేశంతో నిన్నాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఏదైతే వెంచర్ అయితే స్టార్ట్ చేశారో ఇప్పుడు ఎలిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ దేవుడే లేడు, ఒక రాయి ఉంది. ఇది వాళ్ళు చెప్పే కార్యక్రమం. వెరీ గుడ్. మీ దాంట్లో రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి. ఒకటి, గుడి కూలగొట్టంగానే వీడు బయటకు వచ్చిండ్రు. గుడి కూలగొట్టడం అంటే నేను బాధ పెట్టడం కదా. అంతవరకు వాడు బస్తీ వాడు గమ్మున ఉన్నాడు కదా. అంటే నువ్వు ఇండ్లు వెంచర్ స్టార్ట్ చేసుకున్నా కూడా వాడు నేను మాట్లాడలే కదా. వెంచర్ స్టార్ట్ అయినప్పుడు గొడవ స్టార్ట్ అయిందా? గుడి కూల కొడితే గొడవ స్టార్ట్ అయిందా? అంటే నువ్వు వెంచర్ చేసుకుంటే కూడా వాడు ఏం అనలే నిన్ను. ఎందుకు? వాడికి తెలుసు ఈ దుర్మార్గపు రాజ్యంలో నేనేం మాట్లాడలేను. నువ్వు వెంచర్ చేసుకో, ఏమన్నా చేసుకో, గుడి మాన్యం తిను. నువ్వు పంచలింగాల మాన్యము కబ్జాదారులు తింటే ఎవడన్నా పక్కన మాట్లాడగలిగినరా? పట్టించుకున్నారు నాన్న, మాట్లాడలేకపోయినరు, కొట్లాడలేకపోయినరు. ఆడ మాధవిలత పోయింది, అది పెరిగింది, దాన్ని ఖతం చేసేసిండ్రు. అర్థమైందా? ఇదే విషయం ఆపోజిట్ సైడ్ నుంచి చూస్తే కనుక ఎలా ఉంటుంది అంటే, వేరే మతాల సైడ్ నుంచి చూస్తే కనుక ఒకవేళ వాళ్ళకి సంబంధించిన దర్గాలైనా లేకపోతే ఈ చర్చిలైనా వాటిని తొలగించాల్సి వస్తే ప్రభుత్వం ఇలా చేస్తుందా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాయన, వీళ్ళు ఈరోజు ఎంఐఎం పార్టీ లాంటి వాళ్ళతో చేతులు కలుపుకొని, ఎంఐఎం పార్టీ లాంటి వాళ్ళతో చేతులు కలుపుకొని కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ ముందు పూర్వం గవర్నమెంట్లు కానీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి మంచిగా మూట ముల్ల పురాణ బస్తీ నుంచి అందుతున్నాయి అంటారేందే స్వామి. అందకపోతే కనుక నీకు పంచలింగాల గుడికి అన్యాయం ఎందుకు జరగాలి చెప్పో మాట. కబ్జాదారులని ఎందుకు నువ్వు సపోర్ట్ చేయాలా? మూసీ దగ్గర బీదోళ్ళ ఇండ్లు ఎందుకు కూలగొట్టాలా? నీ ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలగొడతలేరు? నీవు ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలగొడతలేవు? ప్రభుత్వ భూమిలో ఉన్న దేవాలయాన్ని కూలగొడతావు, అదే ప్రభుత్వ హైడ్రా మీద ఉన్న ఫాతిమా కాలేజీని కూలగొట్టావా? అంతే. మరి దాని అర్థం ఏంది? ఏదంటే అంత బుర్రలేని వాళ్ళ మా తెలంగాణ ప్రజలము. ఇప్పటికీ 4 రోజులు మేడం ఇష్యూ స్టార్ట్ అయ్యి వరకు ప్రభుత్వం దిగొచ్చిన పరిస్థితి కనబట్ల. సరే మీకు నిజం చెప్తా. ఇంకొకటి మొన్నటిదాకా మీడియా వాళ్ళని వాళ్ళు గుడి దాకా పోనిచ్చారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మరి ప్రపంచం అంతా పంపియవా ఇన్ఫర్మేషన్? నువ్వు మీడియా అంటే మజాకా? మీడియా పవర్ ఏందయ్యా? మీడియా పవర్ ఏంది? కావాలంటే రాజ్యాలు తయారు చేస్తుంది, రాజ్యాలను తీసేస్తుంది మీడియా. నువ్వు అక్కడ పోతే అసలు విషయం ఏంది? ఎన్ని బ్యారికేడ్లు వేసిండ్రు, ఎంతమంది నిలబడినరు? పాపం పోయి వీళ్ళు చేసింది కుంకుమార్చనే కదా.
వీళ్ళేమో రాళ్ళేసి కొడుతున్నారా, కర్రలతో పోతున్నారా? అసలు రాజ్యాంగ ప్రకారంగా రైట్ టు రిలీజియస్ ఎక్స్ప్రెషన్ ఉంది నీకు. ఈ టెంపుల్ ఎప్పటి సంది ఉంది? అసదుద్దీన్ గొంతు పెగిలించుకొని అంటాడు కదా, వర్షిప్ యాక్ట్ వర్షిప్ యాక్ట్ వర్షిప్ యాక్ట్ అని. కాంగ్రెస్ గొంతు పెగిలించుకొని అనవసరంగా సెంట్రల్ బీజేపీని వీళ్ళు కాన్స్టిట్యూషన్ ని తప్పు దిశ పట్టిస్తున్నారు, అంబేద్కర్ గారిని అమర్యాద చేస్తున్నారని వీళ్ళు ఇన్ని అలిగేషన్స్, ఇన్ని నేరారోపణలు చేసినారు కదా బీజేపీ మీద. ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను, ఏం చేసి ఇప్పుడు రాహుల్ గాంధీకి వినిపిస్తలేవా ఈ మాటలు? నేను తెలుగు హిందీ అన్నిట్లో మాట్లాడతా కదా, అన్ని భాషలు అర్థమవుతాయి కదా. ఏది సంవత్సరం అయినా కనా మళ్ళీ ఇది ఓట్ చోరీ, నేను అదే పురాణ బస్తీ ఓట్ చోరీలు నేను చూపించిన కదా, మరి ఆ దినం యాదకు రాలేదా? అంతైనాక వదిలే, మళ్ళీ తెలుగులో గలీజ్ తిట్లు కూడా ఉంటాయి. ఎందుకు నాకు వచ్చింది నా నోటికి? దొంగల వండి 6 నెలలకి అయితే